జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారంలో బాధిత మహిళ మరోసారి వీడియో విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకం రేపుతోంది. ఇప్పటికే ఈ అంశం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారగా తాజాగా విడుదలైన వీడియోలో బాధిత మహిళ భావోద్వేగంతో తన వేదనను వెల్లడించింది. తన విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎంతవరకు సమాచారం ఉందో తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. అయితే న్యాయం కోసం ఆయనను ప్రత్యక్షంగా కలవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. నా విషయంలో నిజంగా నేను తప్పు చేశానని తెలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే, కానీ నాది తప్పు కాకపోతే నాకు న్యాయం చేయాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాలి అని బాధిత మహిళ వీడియోలో కోరారు. తనపై జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టేందుకు వరుసగా వీడియోలు విడుదల చేస్తున్నానని, వ్యక్తిగత కక్షతో కాదు న్యాయం కోసమే పోరాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం ఈ వ్యవహారాన్ని గంభీరంగా తీసుకుని నిష్పక్షపాత విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మహిళా ఆరోపణలు నిజమా లేక అంతర్గత విభేదాల ఫలితమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు జనసేన పార్టీ అధిష్టానం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహిళా హక్కులు, న్యాయమనే అంశాలు తెరపైకి రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయంగా కీలకంగా మారింది. బాధిత మహిళ విజ్ఞప్తికి ఆయన స్పందిస్తారా, విచారణకు ఆదేశిస్తారా లేదా స్పష్టమైన ప్రకటన ఇస్తారా అన్నది వేచి చూడాల్సింది. ఈ వ్యవహారం జనసేన పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోని ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.